వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ వివో టీ సిరీస్లో ఈ సంవత్సరం తీసుకొస్తున్న టాప్ మోడల్ వివో T5 Pro. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్తో పాటు దీన్ని మీకు వీలైనంత దూరంగా పెట్టడానికి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. సో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను, లైక్స్ కొడతారని అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎనీవేస్, ఇది మీకు వివో T5 Pro బాక్స్ వైట్ కలర్లో ఉంటుంది. వివో బ్రాండింగ్ అనుకోండి, టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ బాక్స్ లోపల ఆబ్వియస్గా మనకి ఫోన్ ఉంటుంది. దీంట్లో రెండు కలర్లు ఉన్నాయి. దీంట్లో మనకు వచ్చింది మాత్రం బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఒక 90 watts ఛార్జర్ ఉంటుంది. అలాగే ఒక Type-C కేబుల్ ఉంటుంది. యూజర్ మాన్యువల్, సిమ్ ట్రే టూల్, అలాగే మీకు ఒక వైట్ కలర్ TPU కేస్ కూడా ఇస్తున్నారు. కొంచెం కలర్ బ్లాక్ కలర్లో ఇస్తే బాగుండేది. ఎనీవేస్, ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, కానీ చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఇది మీకు IP68, IP69 లాంటి వాటర్ రేటింగ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ కొన్ని మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. పర్లేదు, ఆ విషయాల్లో బాగానే ఉంది. అండ్ ఇందులో ఏకంగా వివోకి సంబంధించిన ఇదే ఎక్కువ బ్యాటరీని ఆఫర్ చేస్తున్న ఫోను. అండ్ అరౌండ్ ఇది 9020 mAh అంటే 9020 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది. అండ్ కొంచెం చూడటానికి మాత్రం సాలిడ్గా ఉంది. 8.2 mm థిక్నెస్తో ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు కావాల్సిన అన్ని పోర్ట్స్ అండ్ బటన్స్ ఇస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సిమ్ ట్రే ఉంటుంది. అలాగే USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ బ్రాండింగ్, అలాగే బ్యాక్ సైడ్ ఒక కెమెరా, మెయిన్ కెమెరా యూజువల్. అండ్ రెండోది ఒక మంచి బొకే కెమెరా, బొకే కెమెరా ఇచ్చారు వీళ్ళు. సో ఎనీవేస్, ఫ్రంట్ సైడ్ కూడా మీకు 32 MP కెమెరా వీళ్ళు ఆఫర్ చేస్తారు. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం 35,000 రూపాయల దాకా పెట్టబోతున్నారు. ఆలోచించుకున్న తర్వాత మీరు ఏదైనా నిర్ణయాలు లాంటివి తీసుకోండి. అండ్ ఎనీవేస్, డిస్ప్లే విషయానికి ఒకసారి వెళ్తే డిస్ప్లే దీంట్లో మాత్రం చాలా మంచి డిస్ప్లే ఇచ్చారు. 1.5K రిజల్యూషన్తో ఉన్న ఒక AMOLED ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ దీని HBM 2000 nits ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ 5000 nits వరకు ఇస్తున్నారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ అనమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఆబ్వియస్గా చాలా బాగుంది. చాలా మంచి కలర్స్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట. అండ్ వీడియోలు చూసినప్పుడు డేలైట్ కండిషన్లో కూడా చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు పాత జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్లో కొంచెం తగ్గించి తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ని 4nm TSMC మేకు, అలాగే దీంట్లో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ 1.2 million వరకు వెళ్తుంది. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఇంత డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. LPDDR4X RAM టెక్నాలజీ, అలాగే UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తారు. ఓకే, ఇది మాత్రం కొంచెం యాక్సెప్టబుల్ పాయింటే అనమాట. వేపర్ ఛాంబర్ దీంట్లో చాలా పెద్దది, ఎందుకంటే చాలా పెద్ద ఫోను, పెద్ద బ్యాటరీ అండ్ గేమింగ్ అవన్నీ కూడా ఆడతారు కాబట్టి పెద్ద వేపర్ ఛాంబర్ ఆఫర్ చేస్తున్నారు. 7000 mm² వేపర్ ఛాంబర్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ BGMI మీకు 90 FPS స్టేబుల్ FPSని ఆఫర్ చేస్తుంది. అండ్ కొన్ని గేమ్స్కి 144 FPS కూడా ఆఫర్ చేస్తుంది. సో అలాగే కొన్ని గేమ్స్కి 120 FPS ఆఫర్ చేస్తుంది. లైక్ మీకు బ్రావెల్ స్టార్స్ కావచ్చు, క్లాష్ రాయలే కావచ్చు, ఇలాంటి వాటికి. బట్ BGMIలో మాత్రం 90 FPS స్టేబుల్ సెట్టింగ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. గేమ్ ఆడుతున్నప్పుడు అరౌండ్ ఒక 1 hour గేమ్ ఆడిన తర్వాత పర్లేదు, ఇది బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ముఖ్యంగా రెగ్యులర్ టాస్క్కి అయితే చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది. కానీ ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఇంతకంటే మంచి ప్రాసెసర్లు ఉన్న ఫోన్లు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. వాటిని చూసుకోవడం చాలా మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, మెయిన్ కెమెరా మీకు 50 MP సోనీ IMX882 సెన్సార్ని ఆఫర్ చేస్తున్నారు. ఓకే, 4K రికార్డింగ్ at 30 FPS అవైలబుల్గా ఉంది. రెండోది ఒక బొకే కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 32 MP సెల్ఫీ కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ దీనికి కూడా 4K రికార్డింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కెమెరా శాంపిల్స్ అయితే పర్లేదు, వివో కాబట్టి కెమెరాలు బాగానే మేనేజ్ చేస్తుంది. అండ్ కెమెరా శాంపిల్స్ ఇక్కడ మీకు వేస్తున్నాను. డిఫరెంట్ సినారియోస్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద వీడియో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ పట్ల బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక తక్కువే, కానీ బట్ స్టిల్ పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మీకు Origin OS 6 అండ్ 3 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అండ్ 5 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ UIలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. ఆబ్వియస్గా కొంచెం బాగానే రెస్పాండ్ అవుతుంది. అండ్ AI ఫీచర్స్ చాలా ఉంటాయి. లైక్ మీకు Gemini ఫీచర్స్ కావచ్చు, అలాగే గ్యాలరీకి సంబంధించిన ఫీచర్స్ కావచ్చు, కెమెరాకి సంబంధించినవి కావచ్చు. అట్ ద సేమ్ టైం PC కనెక్ట్ అవుతుంది వీళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్. సో అది కూడా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. ఆఫీస్ కిట్ ఏదో అంటారు దీని వీళ్ళు. సో అన్ని కూడా బాగానే ఉన్నాయి, అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. OS కూడా పర్లేదు,
బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా దీంట్లో మేజర్ సెల్లింగ్ పాయింట్ బ్యాటరీ 9020 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. మీరు కంటిన్యూస్గా ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే 12.6 hours BGMI ప్లే చేసుకోవచ్చు, 37 hours యూట్యూబ్లో వీడియోలు చూసుకోవచ్చు, 20 hours యూట్యూబ్ ఇన్స్టాలో వీడియోలు చూసుకోవచ్చు, అలాగే 90 hours స్పాటిఫై ప్లే చేసుకోవచ్చు, 13 గంటల దాకా వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అని NFC ఇలాంటి ఏం ఆఫర్ చేయట్లేదు. అండ్ ఏ ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. సో నన్ను అడిగితే ఇది 35-36 వేలలో పెడతారు ఖచ్చితంగా. చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. వాటికి కొంచెం దూరంగా అదే ఉండడానికి ప్రయత్నం చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.